ఏమండే మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే మనం ఉన్నాం. చేనికలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా. అవునండి. అవతల కూడా ఇంకా ఆమె ఎవరు పోటీ చేస్తున్నారు. అవునండి. ఎవరు నగ్గుతారంటారా? మరి లక్ష్మీ చెప్పండి పిఠాపురం చేనికల్లో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. పవన్ కళ్యాణ్ ఏమో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు నగ్గుతారేటి? పిఠాపురంలో ఎవరికి వెళ్తారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లక్ష మెజార్టీ వేస్తాను. ఎంత కావాలండి? మా అబ్బాయి దుబాయ్ నుంచి వస్తున్నాడు, 70,000 ఖర్చు పెట్టుకుని పవన్ కళ్యాణ్ కోట్ వేయడానికి. 2024 ఎన్నికల్లో ఎవరికి వెళ్తారండి? చెప్పండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, వంగ గీత పోటీ చేస్తుంది కదా. వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారనుకున్నారా? లక్ష రూపాయలు వస్తుంది మెజార్టీ. ఏంటి బాబా ఇంకోసారి ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే ఉన్నాం. అయితే 2024 అంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో ఫాలో కండి. అబ్బాయి గారు నమస్తే అండి. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వంగా గీత పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. ఎవరు నగ్గుతారేటి? వంగ గీత రావచ్చండి. వంగా గీత గారు రావచ్చు. అవునండి. పిఠాపురంలో ఎవరు గెలుతారేటి? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ అండి. వంగ గీత ఏం పని అవుతుంది, ఏం పని అవుతుంది. ఇప్పుడు ఇంకా కనపడలేదండి మనిషి. ఎక్కడో ఉండి ఎవడు చేస్తుంది, ఏది ఉపయోగపడదు. ఏదో చెప్పుద్ది కాహని ఏమి ఉండదు. వస్తాడు పవన్ కళ్యాణ్ ఏం గ్యారంటీ తప్ప పరిగెట్టుకుంటానండి. పిఠాపురంలో ఏ పార్టీకి వెళ్తుందండి? పిఠాపురం మా జగన్ పార్టీ వచ్చామే. జగన్ గెలుతాడు. కానీ పిఠాపురంలో ఎవరు గెలుతారు? జగన్ అండి. నమస్కారం అండి. పిఠాపురంలో జనసేన గెలుతుంది అంటారా, వైసీపీకి వెళ్తుంది అంటారా? జనసేన కూటమికి ఎక్కువ ఉందండి. ఏమో తమ్ముడు నువ్వు? మాది మేము అదేనండి. ఏది? జనసేనకే అందరూ అదే అండి. అదంటే ఏదే బాబా? జనసేన గెలిచేస్తుందా? గెలిచేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే, పార్టీ నాయకుడు పోటీ చేస్తుంటే గెలపడమే ఉందండి. 2024 ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, ఆ టైం గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు నగ్గుతారేటి? 50-50. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? 50-50. నేను ఆన్సర్ చెప్పమన్నాను. ఇక్కడ ఎవరు నగ్గుతారేటి వచ్చే ఎన్నికల్లో? వైఎస్ఆర్సీపీయా, జనసేన? నమస్తే అండి. నమస్తే సార్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, వంగ గీత గారు పోటీ చేస్తుంది కదా. ఎవరు నగ్గుతారేటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్దానంలో వంగ గీత గారు కంపల్సరీగా విన్ అవుతారండి. మేమందరూ కూడా వంగ గీత గారికి సపోర్ట్ చేస్తాం. పిఠాపురంలో ఎవరు గెలుతారండి? పవన్ కళ్యాణ్, వంగ గీత? పవన్ కళ్యాణ్. ఎంత మెజార్టీ వస్తుంది? 50 పైన వస్తుంది. 50 ఓట్ల? 50 ఓట్లు కాదు, 50,000 మెజార్టీ. 50,000. ఎవరు గెలుస్తారు ఇక్కడ? వాళ్ళకి వేయాలంటే వాళ్ళకి వేసేస్తాను బాబు. ఆ వేళ నాలుగు నుంచి మనకి అతిమానం ఏ స్వామి తీపించాడో ఆ స్వామికి వేసేస్తాను. పెద్ద ప్లానింగే. బాబాయ్, పిఠాపురంలో జనసేనకి వెళ్తుంది, వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది? జనసేన గెలిచిలా కాపాడుతుంది. వచ్చే ఎన్నికలు ఏ పార్టీకి వెళ్తుంది పిఠాపురంలో? జనసేన గెలుస్తుంది మాది. జనసేన. పిఠాపురంలో జనసేన గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. నమస్కారం బాబాయ్ గారు. పిఠాపురంలో జనసేన గెలుతుందా, వైసీపీ గెలుతుందా? వైసీపీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ గెలుతుంది? ఎంత మెజార్టీ అంటే ఒక 20,000 మెజార్టీతో గెలుపుతామండి. తాతయ్య గారు, ఇక్కడ ఏ పార్టీకి వెళ్తుంది? ఏదో పార్టీకి వెళ్తుందండి, మనకి ఏం వెళ్తుందండి ఇంటికాడ చల్లదనం వేసి వాళ్ళకి. పిఠాపురంలో వైసీపీ వెళ్తుందా, జనసేన వెళ్తుందా? పార్టీకి వెళ్తే మేము చెప్తుండే మా ఓటు మంది కాంగ్రెస్కి వెళ్తానండి. కాంగ్రెస్? కాంగ్రెస్కి వేస్తావా? జగన్కి వేస్తాం. పార్టీకి వెళ్తుంది? మేము జగన్కి వేస్తామండి. జగన్ పార్టీ. మీరు? ఇప్పుడు ఏం చెప్పలేమండి, ఏమో అప్పుడు కొలిది ఎలాగేస్తామో చెప్పలేం. పిఠాపురంలో వైసీపీకి వెళ్తుంది, జనసేనకి వెళ్తుంది? జనసేన అండి. 190 జనసేన అండి. బాబాయ్ గారు, పిఠాపురంలో జనసేనకి వెళ్తుందా, వైసీపీకి వెళ్తుందా? జనసేన అండి. జనసేన వెళ్తుంది. అమ్మ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన పార్టీకి వెళ్తుందా, వైఎస్ఆర్సీపీకి వెళ్తుందా? వైఎస్ఆర్ అమ్మ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో ఏ పార్టీకి వెళ్తుంది, వైసీపీ, జనసేన? జనసేన. అమ్మ మీకు? జనసేన అండి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వెళ్తుందా, వైసీపీకి వెళ్తుందా? జనసేనకి వెళ్తుంది. జనసేనకి వెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుంది? జనసేన వద్దు, జనసేనకి వెళ్తుంది. జనసేనకి వెళ్తుంది. ఎన్నికల్లో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్తుంది? ఇక్కడ వచ్చి వంగ గీత గారికి వెళ్తారు. అంటే ఏ పార్టీ? వైసీపీ. అన్నా నమస్కారం అండి. ఇక్కడ జనసేన గుద్దా,
వైఎస్ఆర్సీపీ పార్టీ నెగ్గుద్దా? జనసేన తగ్గుద్దండి 100%. 100 నెగ్గేస్తుంటారా? ఎందుకంటే బాబా పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్తత్వం అండి, పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు కాబట్టి అండి. నమస్కారం అండి. పిఠాపురంలో వంగ గీత నగ్గుద్దా, పవన్ కళ్యాణ్ నెగ్గుతాడా? పవన్ కళ్యాణ్ గారే నెగ్గుతారండి. ఏం వాళ్ళందరూ వేరేగా ఏదో చెబుతున్నారు? ఎవరెన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గారే విజయం అండి. ఏం చేద్దంటారు? ఆయన చేసిన మంచి పనులండి. అందులో ఈ వంగ గీత అన్న ఆవిడకి ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గంలో సీట్ ఇచ్చింది ప్రజారాజ్యం అండి. ఆయన మీద ఉన్న గౌరవంతోనే వంగ గీత అన్న ఆవిడని పిఠాపురంలో గెలిపించారండి. అలాంటి ఆయనకి ఎంత ఫామ్ ఉందనేది ఆయన అన్నగారికి ఇచ్చిన విలువ తమ్ముడికి ఎవరంటారా? అందులోనూ ఆయన కౌలు రైతులకి 35 కోట్లు ఎవరిస్తారండి ఇవాళ రోజు? రేపు సొంత జేబులోంచి 10 రూపాయలు ఇవ్వాలంటే, ముష్టోడికి 10 రూపాయలు దానం చేయాలంటే 10 సార్లు ఆలోచించే మనం అంత ఎలాగివ్వగలుగుతామండి అంత కష్టపడ్డ సొమ్ము? సరే అదే కానండి, మొదటి పద్మనాభం ఉన్నాడు కదా, అదే కాపు నాయకుడు, మరి ఆయన ఏదో ఓడిచ్చేస్తాను చేసేస్తాను. పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలో హీరో అంటండి, ఆయనేమో రాజకీయ హీరో అంట, అది నిజమేనా? పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి, సినిమా హీరోతో పాటు ఆయన రియల్ హీరో అండి. ఇలాంటి ఈ కాపు అనే పదానికి భ్రష్టు పట్టించడానికి పుట్టిన ఉప్మా పద్మనాభం అండి. ఈయనకి పేరు పెట్టారు మన వాళ్ళు అందరూ, కాపు వాళ్ళు అందరూ పెట్టిన పేరు అంటే ఉప్మా పద్మనాభం. నీకు నిజంగా కాపు నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఏంటి కాపులు కాపు కాస్తారన్నదానికి కరెక్ట్గా నిదర్శనం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ సంకనాకుతున్నారండి వీళ్ళు. నిజంగా కాపు సామాజిక వర్గంలో ఇలాంటి వాళ్ళు ఉంటే దాని అంత దరిద్రం ఇంకోటి లేదండి. వైసీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా? పిఠాపురంలో మీకు నచ్చింది చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్తాండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. పిఠాపురంలో జనసేనకి వెళ్తుందా, వైసీపీకి వెళ్తుందా? జనసేనకి వెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా? వైఎస్ఆర్కి వెళ్తుంది. నా పేరు అడపా శివరామకృష్ణ, మాది పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ మా నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండడం మా అందరి అదృష్టంగా చెప్పాలి. ఎందుకంటే మా అధినేతకు ఓటు వేయడం మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడికి మాకు 3 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళకి కూడా వైసీపీ పార్టీ నుంచి 5 కోఆర్డినేటర్లు వచ్చారట. ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క మండలానికి కూడా 50 కోట్లు ఖర్చు పెడతామని వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్నారు. 250 కోట్లు కాదు, మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నా సరే ఇక్కడ నెగ్గేది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. 1,00,000 ఓట్లు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. కాబట్టి మీరు ఎంత డబ్బు పంచిపెట్టినా, ఎన్ని వేషాలు వేసినా సరే ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగరేసింది మాత్రం జనసేన, నెగ్గేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. కెమెరామెన్ అకీతో పుండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.